బీట్రూట్తో పొంగనాలు చేయబోతున్నాం. సో బీట్రూట్ స్వీట్ పొంగనాలు తయారు చేస్తున్నాం ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ సందర్భంగా. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూద్దామా. బీట్రూట్ స్వీట్ పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ పేస్ట్, బెల్లం పాకం, కొబ్బరి పొడి, గోధుమ పిండి, బియ్యం పిండి, యాలకుల పొడి, వంట సోడా, నెయ్యి, ఉప్పు, జీడిపప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకెలా చేయాలో మీరు చెప్పడమే. ఫస్ట్ ఏం లేదు, బీట్రూట్ తురిమేసుకొని కొంచెం మిక్సీ చేసుకొని ఇట్లా పేస్ట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇంకా అన్ని పిండి కలుపుకోవటమే. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. బీట్రూట్, దీంట్లోకి గోధుమ పిండి, నెక్స్ట్ కొంచెం క్రిస్పీనెస్ కోసము బియ్యం పిండి, ఎక్కువ అక్కర్లేదు. గోధుమ పిండినే ఎక్కువ ఉండాలన్నమాట. కొంచెం టేస్ట్ కోసం కొబ్బరి పొడి, మనకి ఇష్టమైతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు, లైట్గా స్వీట్ కదా కొంచెం ఉప్పు వేస్తున్నాను, చిటికెడే. తర్వాత సోడా లైట్గా, అది కూడా. ఇది ఇలాచీ పొడి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో. అంటే మళ్ళీ పొంగనాల్లో వేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకోవాలి. బెల్లం కరగ పెట్టేసుకొని ముందే పాకం రెడీ చేసుకున్నాను అనమాట. ఇది వేసాక కూడా తక్కువైతే వాటర్ వేసుకోవాలి. మామూలుగా పాకం అంటే జిగురు పాకం అట్లా ఏమి అంతే. వడగట్టేసుకుంటే అందులో ఏమైనా నలకలు ఉన్నా కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది పానకం. ఆల్మోస్ట్ ఇదే సరిపోతుంది. బెల్లం కాబట్టి మరీ తీయగా ఉండదు, మరి చెప్పగా లేకుండా. సో నేను ఇది మిక్స్ చేస్తుంటాను. మనం ఆ గిన్నె పెట్టేసుకుంటే, పొంగనాలు గిన్నె పెట్టేసుకుంటే కాగుతుంటుంది కదా. కాగిన తర్వాత నెయ్యితో కాల్చుకోవాలి. అయితే మనకు ఒక వాటర్ ఇవ్వరా కొంచెం ఇందులో వేయాలి. అన్ని గుంటల్లో కొద్ది కొద్దిగా నెయ్యి వేద్దాం. స్వీట్ కాబట్టి నెయ్యిలో వేస్తే బాగుంటాయి. పొంగనాలు మన అందరికి తెలుసు కదా ఎలా వేసుకోవాలో అలా వేసుకోవాలి. మనము స్వీట్ కాబట్టి నెయ్యి వేసుకున్నాము. ఓకే. బీట్రూట్ ప్లేస్ లో ఇంకా ఏది బాగుంటుంది? క్యారెట్ జ్యూస్ వేసుకోవచ్చు, పాలకూర పేస్ట్ వేసుకోవచ్చు. స్వీట్ పాలకూర బాగుంటుంది. పేస్ట్ చేస్తాం కదా దాన్ని. బెల్లం వేసినప్పుడు దానికి టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. ఇలా కలిపి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రసాదంకి రెడీగా చేసుకోవచ్చు. అవును. సో కొంచెం కాగిన తర్వాత మనం టర్న్ చేసుకుంటూ ఉంటాయి అన్నిటిని. కొంచెం నెయ్యి కొద్దిగా స్వీట్ కాబట్టి వేసుకోవచ్చు. పండగలప్పుడు వేసుకోవచ్చు. మనకు వద్దు అనుకుంటే తక్కువ ఆయిల్ నెయ్యి వేత్తో కూడా చేసుకోవచ్చు. ఈ పొంగనాలే అందుకు ఫేమస్ కదా, డీప్ ఫ్రై కాకుండా ఆయిల్ తక్కువ కావాలంటే ఇందులో చేసుకుంటాం. ఫస్ట్ మనం లోపలిది టర్న్ చేసుకోవాలి పొంగనాలకి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఫస్ట్ అది వేస్తాం కదా. అవును. ఇంకా కాలేదు. ఇంకా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే ఈ రోజు కృష్ణాష్టమి వాళ్ళు మంచిగా డెకరేషన్ చేసి, స్కూల్స్ పిల్లలు అయితే ఇంకా చెప్పొద్దు, చక్కగా డెకరేషన్ రాధా లాగా కృష్ణుడు లాగా తయారు చేసి తీసుకెళ్తాము. ఎందుకు అంటున్నా అంటే మా పిల్లలు చిన్న పిల్లలు కదా, స్కూల్ కి ఈ రోజు అలాగే తీసుకెళ్తాం అనమాట. బీట్రూట్ కాబట్టి మనకి కలర్ ఎర్రగా వస్తాయి. సో అన్ని వైపుల పొంగనాలని చక్కగా వన్ సైడ్ వేగగానే వన్ సైడ్ తిప్పేసాము.
మీకు కనిపిస్తున్నాయి కదా అన్ని హోల్స్ ఎంత గుల్లగుల్లగా కరకరలు ఆడుతూ వస్తున్నాయో పొంగనాలు. సో తీసేద్దాము. ఇది అయిపోయింది. అయిపోయినట్టు పక్కన పెట్టండి. బీట్రూట్ స్వీట్ పొంగనాలు రెడీ వినా టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఓకే, బీట్రూట్ స్వీట్ పొంగనాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ పేస్ట్, బెల్లం పాకం, కొబ్బరి పొడి, గోధుమ పిండి, బియ్యం పిండి, యాలకుల పొడి, వంట సోడా, నెయ్యి, ఉప్పు, జీడిపప్పు. బీట్రూట్ స్వీట్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బీట్రూట్ పేస్ట్ వేసుకోవాలి. దానిలో కొద్దిగా గోధుమ పిండి, బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి, జీడిపప్పులు, కొంచెం ఉప్పు, వంట సోడా, యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసి బెల్లం పాకంతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాలు పాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ప్రతి గుంటలోనూ నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత మనం కలిపిన పిండిని పొంగనాల్లాగా వేసుకోవాలి. వాటిని నేతిలో 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, కృష్ణాష్టమి స్పెషల్ బీట్రూట్ స్వీట్ పొంగనాలు రెడీ.